సృష్టి ఆరంభంలో ఒక గొప్ప సత్యం ప్రపంచానికి తెలియాల్సి వచ్చింది. పురుషుడు ఒక్కరే ఉంటే సరిపోతుందా? స్త్రీ ఒక్కరే ఉంటే సరిపోతుందా? లేదా ఇద్దరూ కలిసే సంపూర్ణమా? ఒకసారి బ్రహ్మదేవుడు సృష్టిని కొనసాగించడానికి ప్రయత్నించాడు. కాని ఏదో లోటున్నట్టు అనిపించింది. అప్పుడు పరమశివుడు ఒక గొప్ప రహస్యం వెల్లడించాడు. శివుడు తన శక్తి అయిన పార్వతీదేవిని తనలో కలిపి ఒకే రూపంగా ప్రత్యక్షమయ్యాడు. ఆ రూపమే అర్ధనారీశ్వరుడు. ఆ దివ్యస్వరూపంలో శరీరంలోని ఎడమభాగం పార్వతీదేవి, అందం, కరుణ, ప్రేమకు ప్రతీక. కుడిభాగం పరమశివుడు, శక్తి, ధైర్యం, త్యాగానికి ప్రతీక. ఈ రూపం ద్వారా శివుడు చెప్పిన సందేశం చాలా గొప్పది. శక్తి లేకుండా శివుడు సంపూర్ణుడు కాదు. స్త్రీ పురుషులు ఇద్దరూ సమానులు. ఇద్దరి కలయికే సృష్టికి ఆధారం. ఇంకోసారి భృంగి మహర్షి శివుణ్ణి మాత్రమే పూజించేవాడు. పార్వతీదేవిని గౌరవించలేదు. దీంతో పార్వతీదేవి శివుడితో ఏకమై అర్ధనారీశ్వర రూపం ధరించింది. అయినా భృంగి మహర్షి శివుడి భాగానికే ప్రదక్షిణ చెయ్యాలని ప్రయత్నించాడు. అప్పుడతనికి బలహీనత వచ్చింది. తన తప్పును గ్రహించాడు. శివుడు దయతో అతనికి మూడో కాలిచ్చాడు. ఆ తర్వాత భృంగి శివశక్తుల మహిమను అర్థం చేసుకున్నాడు. అర్ధనారీశ్వరుడు మనకు చెప్పే గొప్ప పాఠమేమిటంటే, జీవితంలో సమతుల్యత అవసరం, గౌరవం అవసరం. స్త్రీ పురుషులు ఇద్దరూ కలిసే సంపూర్ణం. శివుడు మరియు పార్వతీ కలయికే ఈ ప్రపంచానికి ఆధారం. ఇదే అర్ధనారీశ్వరుడు మహిమ. ధన్యవాదాలు.